సార్, ఎస్ఎస్ మ్యాథ్స్ సార్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి సమ్స్ అనేవి చేసాం, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ polynomial is a factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 polynomials ఇచ్చారు. సో సెకండ్ పోలినామియల్ని మనం ఫస్ట్ పోలినామియల్తో డివిజన్ చేస్తే, ఓకే, డివైడింగ్ చేస్తే మనకి ఫస్ట్ పోలినామియల్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా దానికి, ఈచ్ కేస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 కేసెస్లో కూడా అది ఫ్యాక్టర్ అవుతుందా కాదా అనేది చెప్పాలి. సో ఫ్యాక్టర్ అవ్వాలి అంటే రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. ఓకే, సో ఫస్ట్ పోలినామియల్తో సెకండ్ పోలినామియల్ని మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే సో ఫస్ట్ పోలినామియల్ అనేది సెకండ్ పోలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పోలినామియల్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ t² - 3. ఇది ఫస్ట్ పోలినామియల్. 2t⁴ + 3t² - 2t² - 9t - 12. సో ఫస్ట్ డివైడింగ్ పోలినామియల్స్ చేయాలి. సో దీంట్లో ఏమన్నా మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయేమో చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ 3t³. ఓకే, సో మిస్సింగ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఫస్ట్ ఇచ్చినవి ఆర్డర్లో ఉన్నాయా లేదా, నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి చూసుకోవాలి. సో ఫస్ట్ వన్ చూడండి, 2t⁴ ఉంది, t³ ఉంది, t² ఉంది, t ఉంది అండ్ కాన్స్టెంట్. ఓకేనా, ఆర్డర్ వైజ్గా ఉంది. ఇక్కడ చూడండి t² ఉంది, t టర్మ్ అనేది మిస్ అయింది. సో t టర్మ్ అనేది మిస్ అయింది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, t² + 0 × t - 3. ఓకే, సో t పోలినామియల్ని మనం 0 × సంథింగ్గా రాసాం. 0తో దేన్ని మల్టిప్లై చేసినా వచ్చేది 0నే. ఓకే, మనకి టర్మ్స్ అనేవి ఆర్డర్లో రావడం కోసం మనం ఇలా రాసుకుంటున్నాం. సో దీంతో దేన్ని డివైడ్ చేయాలి, 2t⁴ + 3t³ - 2t² - 9t - 12. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు డివైడ్ చేయాలి. డివైడింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ ఫస్ట్ టర్మ్ని ఈ టర్మ్తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ 2t⁴ t². t⁴ అంటే t 4 టైమ్స్ ఉంది అని, t² అంటే t అనేది 2 టైమ్స్ ఉంది. సో 4 టైమ్స్లో 2 t's అనేవి క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉంటాయి, ఇంకా 2 ఉంటాయి. ఓకే, సో 2t², దీన్ని ఇక్కడ రాసుకుంటాం కోషియంట్లో 2t². ఇప్పుడు ఈ 2t²తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. t² + 0 × t - 3 × 2t². ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2t² × t², 2t⁴ + 0 × t² × t, t³. 3 2s are 6 - 6t². ఓకే, సో దీన్ని ఇలా రాసుకుంటాం. ఈ మొత్తాన్ని ఇక్కడ రాస్తే 2t⁴ + 0 × t³ - 6t². వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, చేంజ్ ద సైన్స్. ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్. సో చూడండి 2t⁴ - 2t⁴ క్యాన్సిల్. ఇక్కడ చూడండి 3t³ +6లోంచి -2 తీసేస్తే +4t². ఓకే, సో ఈ టర్మ్ రాసుకుంటే -9t. ఓకేనా, సో ఇది దీని తర్వాత మళ్ళీ సేమ్ ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో క్యాన్సిల్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ 3t³ t². ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 t's ఉన్నాయి. సో దీంట్లో 2 t's క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉంటాయి, 1t ఉంటుంది. సో 3t ఇక్కడ రాసుకుంటాం దాన్ని +3t. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము, ఈ 3tతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. సో t² + 0 × t - 3 × 3t. సో మల్టిప్లై చేసే 3t × t² is 3t³ + 0 × t² ప్లస్ ఇంటూ మైనస్ 3 3s are 9t. సో దీన్ని ఇక్కడ రాస్తే 3t³ + 0 × t² - 9t. ఓకే, సో సైన్స్ మారిస్తే మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్. ఇక్కడ చూడండి 4t² + 90 - 90 క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంది, ఇక్కడ -12 ఉంది. ఓకే, సో దీన్ని ఇక్కడ రాసేసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఫస్ట్ టర్మ్తో చేయాలి కదా. సో నెక్స్ట్ 4t² / t².
టీ స్క్వేర్ క్యాన్సిల్, 4 ఉంది. ఈ 4ని ఇక్కడ రాస్తాం ప్లస్ 4. ఓకే, ఈ 4తో మొత్తాన్ని మల్టిప్లై చేయడం సెకండ్ స్టెప్. ప్లస్ 0 ఇంటూ టీ మైనస్ 3 ఇంటూ 4. సో 4తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ టీ మైనస్ 3 4s are 12. ఓకే, సో రాస్తే 4t స్క్వేర్. సో టీ 0 ఇంటూ టీ 0 కదా, సో నెక్స్ట్ రాస్తే మైనస్ 12. సైన్స్ చేంజ్ చేస్తే మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పోలినామియల్ సెకండ్ పోలినామియల్కి ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. సో చెక్ అన్నారు కాబట్టి ఎస్. ఫస్ట్ పోలినామియల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పోలినామియల్. ఓకే, సో ఇలా రాస్తాం. నెక్స్ట్ సెకండ్ సమ్. సో సెకండ్ సమ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1, 3x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2. ఫస్ట్ ఏమన్నా మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయా? డిగ్రీస్ వైజ్గా చూడండి. x పవర్ 4, x క్యూబ్, x స్క్వేర్, x అండ్ కాన్స్టెంట్. దీంట్లో చూడండి x స్క్వేర్, x అండ్ కాన్స్టెంట్. సో మిస్సింగ్ టర్మ్స్ ఏమీ లేవు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ సెకండ్ పోలినామియల్ని ఫస్ట్ పోలినామియల్ డివైడ్ చేస్తుందో లేదో అనేది చేయాలి. ఓకే, సో 3x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1తో చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈజ్ 3x పవర్ 4 బై x స్క్వేర్. ఇక్కడ 2x's ఇక్కడ 2x's క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2x ఉంటాయి, అంటే 3x స్క్వేర్. దీన్ని ఇక్కడ రాసుకోవాలి 3x స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం? సెకండ్ దాంట్లో x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 3 ఉంది, ప్లస్ 3 3s are 9, x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ ఈజ్ 3x స్క్వేర్. సో దీన్ని ఇక్కడ రాస్తే 3x పవర్ 4 ప్లస్ 9x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. సైన్స్ చేంజ్ చేస్తే మైనస్, ఇది క్యాన్సిల్. ఇప్పుడు చూడండి మైనస్ 9 ప్లస్ 5 అంటే మైనస్ 4x క్యూబ్. రెండు మైనస్లే కాబట్టి మైనస్ 7 ప్లస్ 3 10x స్క్వేర్. ఇది రాస్తే ప్లస్ 2x. దీన్ని కింద రాసేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మైనస్ 4x క్యూబ్ బై x స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్, xలో 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఒక్కటి ఉంటుంది. సో మైనస్ 4x. ఈ మైనస్ 4xని ఇక్కడ రాస్తాం. ఓకే, సో సెకండ్ ఏం చేస్తాము? x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1ని మైనస్ 4xతో మల్టిప్లై చేస్తే మైనస్ 4 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4x ఇంటూ 1 ఈజ్ 4x. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసుకుందాం. మైనస్ 4x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ మైనస్ 4x. సైన్స్ చేంజ్ చేస్తే ప్లస్ ప్లస్ ప్లస్, ఇది క్యాన్సిల్. ప్లస్ 12 మైనస్ 10 అంటే 2x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 6x. సో దీన్ని ఇక్కడ రాస్తే ప్లస్ 2. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ 2x స్క్వేర్ని x స్క్వేర్తో డివైడ్ చేస్తాం. సో 2x స్క్వేర్ బై x స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్ 2. ఇక్కడ రాస్తే ప్లస్ 2. సో సెకండ్ స్టెప్లో x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాం. ఈ 2తో 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 3s are 6 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ 2 ఈజ్ 2. సో 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2. చేంజ్ సైన్స్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్. రిమైండర్ ఎంత? 0. సో సెకండ్ పోలినామియల్ని ఫస్ట్ పోలినామియల్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఆన్సర్ ఎస్ అని చెప్పేసి సేమ్ ఇదే రాయండి. ఫస్ట్ పోలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పోలినామియల్ అవుతుంది. ఓకే, ఎస్ ద ఫస్ట్ పోలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పోలినామియల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. నెక్స్ట్ థర్డ్ చూడండి, సేమ్ ఇలాగే చేయాలి. ఇక్కడ మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ క్యూబ్ ఉంది, స్క్వేర్ టైం లేదు కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మైనస్ 3x, కాన్స్టెంట్ 1.
సో అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 4 టర్మ్ లేదు. సో ప్లస్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 4, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఉంది -4x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద సమ్. ఇప్పుడు మనం సమ్ అనేది చేయాలి. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 1తో ఎక్స్ పవర్ 5 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 4 -4x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1ని చేయాలి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో డివిజన్ చేయాలి. సో ఎక్స్ పవర్ 5/x క్యూబ్ అంటే ఇక్కడ 5x's ఇక్కడ 3x's ఉన్నాయి. సో 5 - 3 ఎంతో మిగులుతుంది? 2 మిగులుతుంది. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ దీన్ని కోషియంట్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ పవర్ 5. సో మల్టిప్లై చేయాలి కదా మొత్తాన్ని. సెకండ్ స్టెప్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 1 ఈ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఎక్స్ పవర్ 5, 0 ఇంటూ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ రాస్తే ఎక్స్ పవర్ 5 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 4 -3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే. సో దిస్ ఈజ్ ద టర్మ్. నెక్స్ట్ చూడండి. సో సైన్స్ చేంజ్ చేస్తే మైనస్, సో మైనస్ ప్లస్ మైనస్ ఈ టర్మ్ క్యాన్సిల్. ఇది 0 టర్మ్స్ కదా మొత్తం. సో ఇది అవసరం లేదు. -4x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ అంటే -x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ -x స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏముందో అది రాసుకోండి. ప్లస్ 3x ప్లస్ 1. ఓకే. దిస్ ఈజ్ ద రిమైనింగ్ టర్మ్. నెక్స్ట్ ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో డివిజన్ చేయాలి. ఓకే. సో -x క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ -1 ఉంటుంది. ఓకేనా. సో -1తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. -1 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3x ప్లస్ 1. సో మల్టిప్లికేషన్ చేస్తే -x క్యూబ్ -0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ ఇంటూ మైనస్ -1. ఓకే. సో చూడండి -x క్యూబ్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు, 0. సో ఇక్కడ ప్లస్ 3x -1. సో సైన్స్ చేంజ్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్. ఈ టర్మ్ క్యాన్సిల్ ఇక్కడ చూడండి +1 అంటే ఎంత? +2. రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. సో రిమైండర్ 0 వస్తేనే అది ఫ్యాక్టర్ అవుతుంది. 2 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో నో, ద ఫస్ట్ పోలినామియల్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ the second polynomial. ఓకే. సో దిస్ ఈజ్ ద సమ్ అన్నమాట. ఇలా చేస్తాం. నెక్స్ట్ థర్డ్ చూడండి. సో థర్డ్ వన్ ఈజ్ obtain all other zeros of 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 if two of its zeros are square root of 5/3 and minus square root of 5/3. సో ఈ ఈక్వేషన్కి 2 zeros కనుక ఇవైతే మిగిలిన జీరోస్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకి ఇచ్చిన పోలినామియల్ 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 10x అండ్ -5. వీటిలో 2 zeros ఇచ్చారు కదా. given 2 zeros are square root of 5/3 and minus square root of 5/3. ఓకే. సో ఇవి 2 zeros అంటే మనం ఎలా రాస్తాము? x minus square root of 5/3 చేస్తే is equal to 0కి ఈక్వల్ x is equal to 5/3 అనేది ఒక 0 అవుతుంది. ఓకేనా. అండ్ ఇదైతే x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3గా రాసుకుంటాం 2 zeros. ఓకే. అంటే దీని మీనింగ్ x మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే. సో ఇప్పుడు దీస్ ఆర్ ద
2 zeros, x minus square root of 5 by 3 and x plus square root of 5 by 3. సో ఇది ఎలా ఉంది, a minus b and a plus b ఫార్మేషన్లో ఉందా చూడండి. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ a minus b and a plus b and means into. సో a minus b into a plus b అంటే ఫార్ములా ఏంటి, a square minus b square. ఓకే, సో ఈ ఫార్మేషన్ రాస్తే x minus square root of 5 by 3 into x plus square root of, సో చేస్తే x square minus square root of 5 by 3 whole square. So which is equal to x square minus square root of 5 whole square by square root of 3 whole square. Square root cancel, square root cancel. So remaining is x square minus 5 by 3. సో ఇప్పుడు దీంతో మనం దీన్ని డివైడ్ చేయాలి. ఓకే, సో మనకి లాస్ట్గా వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 by 3 g ఆఫ్ ఎక్స్ అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎక్స్ టర్మ్స్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 5. సో ఇప్పుడు దీన్ని దీంతో డివైడ్ చేయాలి. చూడండి, 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 5 x స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3తో డివైడ్ చేయాలి. సో డివిజన్ ఎట్లా చేస్తాము, ఆల్రెడీ ఇప్పుడుదా చేసుకున్నాం కదా. సో ఫస్ట్ స్టెప్ ఈస్ 3x పవర్ 4ని ఎక్స్ స్క్వేర్తో డివిజన్ చేయాలి. సో చేస్తే ఎంత ఉంటుంది, 3x స్క్వేర్. దీన్ని ఇక్కడ రాస్తాం 3x స్క్వేర్. సో ఇప్పుడు మొత్తాన్ని సెకండ్ స్టెప్లో 3x స్క్వేర్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3. చూడండి, 3x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x పవర్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ 5 by 3. 3 క్యాన్సిల్, ఇంకెక్కడ ఎంత మిగిలింది, మైనస్ 5x స్క్వేర్ ఉంది. ఓకే, మైనస్ 5x స్క్వేర్ 3x పవర్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఈ మొత్తాన్ని ఇక్కడ రాసుకుందాం. 3x పవర్ 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్. సో సైన్స్ చేంజ్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్, ఇది క్యాన్సిల్. సో ఇక్కడ 6x క్యూబ్ ప్లస్ 5 మైనస్ 2 ఈజ్ ప్లస్ 3x స్క్వేర్. దీన్ని రాస్తే మైనస్ 10x. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్లో 6x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో 6x ఇక్కడ రాసుకుంటే ప్లస్ 6x. సెకండ్ స్టెప్లో ఈ 6xతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3. సో 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 by 3 ఇంటూ 6x. 3 1s are 3 2s are. ఓకే, సో 6x క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 5s are 10 ఇంటూ ఎక్స్. సో దిస్ ఈజ్ ద రిమైనింగ్ టర్మ్. దీన్ని ఇక్కడ రాస్తే 6x క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x. సో సైన్స్ చేయండి, మైనస్ మైనస్ అండ్ ప్లస్ క్యాన్సిల్. ఇక్కడ 3x స్క్వేర్, ఇది క్యాన్సిల్. రిమైనింగ్ ఇంకెంత ఉంది, మైనస్ 5 ఉంది. ఓకే, సో నెక్స్ట్ సేమ్ దీన్ని డివైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ సో ఇక్కడ రాస్తే ప్లస్ 3. 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయడం సెకండ్ స్టెప్. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3. సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 5 by 3 ఇంటూ 3. సో 3 క్యాన్సిల్, రిమైనింగ్ 5. 3x స్క్వేర్ మైనస్ 5. ఓకే, సో దీన్ని ఇక్కడ రాస్తే 3x స్క్వేర్ మైనస్ 5. సైన్స్ చేంజ్ చేయండి, మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇది దిస్ ఈజ్ ద 0 ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, సో ఇదే కదా రిమైనింగ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి రిమైనింగ్ జీరోస్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 by 3 తీసుకుంటే మనకి 0 ఫంక్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏంటి, 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 3. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 3s are 9 కదా. సో 9కి ఫ్యాక్టర్స్ 3 3. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 6 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే 9 వస్తుంది. సో 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3x ప్లస్ 3. ఓకే,
సో 3x కామన్ తీస్తే ఇక్కడ x ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ప్లస్ 3 కామన్ తీస్తే x ప్లస్ 1. ఈ రెండిట్లోంచి x ప్లస్ 1 కామన్ కాబట్టి x ప్లస్ 1 కామన్ తీస్తే 3x ప్లస్ 3. ఓకే, సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ 3x ఈజ్ ఈక్వల్ టు -3, x ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ 3 1s 3 1s, సో -1. సో మిగిలిన 2 zeros ఏంటి? ద రిమైనింగ్ 2 zeros ఆర్ -1 అండ్ -1. సో రిమైనింగ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే కోషెంట్ వచ్చిందో సో ఈ కోషెంట్కి మనం ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ -1 వచ్చినాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 రిమైనింగ్ జీరోస్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.